హాయ్ హలో నమస్తే, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ టిప్ అనేది చెప్పబోతున్నాను. అది మన హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి హోమ్ మేడ్ షాంపూ అనమాట. డాండ్రఫ్ ఉండదు, అలాగే వైట్ హెయిర్ కూడా రాదు, ఉన్న హెయిర్ కూడా పోతుంది అనమాట, బ్లాక్గా అయిపోతుంది. సో దానికోసం అనేది హోమ్ మేడ్గా ఒక షాంపూ తయారు చేసుకుంటే ఎనీ టైం దాన్ని వాడుకోవచ్చు అనమాట. దానికోసమని రెక్కమందారం పువ్వులు, అలాగే వాటి ఆకులు, కలోంజీ సీడ్స్, రోజ్మెరీ ఆకులు కావాలి అనుకున్న, కలోంజీ సీడ్స్ కావాలన్నా మనకి మీషో, ఫ్లిప్కార్ట్ వాటిల్లో అవైలబుల్గా ఉంది. ట్రై చేయండి. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఒక 2 బాటిల్స్ వచ్చాయన్నమాట. తక్కువ ప్రైస్లోనే మనకి దొరుకుతుంది. ఇలా రోజ్మెరీ ఆకులు, కలోంజీ సీడ్స్, అలాగే మెంతులు, గుప్పెడు మెంతులు తీసుకోండి. మెంతులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి చిన్నప్పటి నుంచి అమ్మమ్మల కాలం నుంచే వస్తుంది కదా మెంతులు, అందులో పెరుగులో వేసి పెట్టడం అలా అని. తర్వాత కరివేపాకు, కొద్దిగా కరివేపాకు కూడా జుట్టుకి చాలా మంచిది. తర్వాత వేపాకు వేయడం వల్ల చుండ్రు అనేది, మెయిన్గా చుండ్రు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేపాకు అనేది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. వేపాకులు ఆకులన్నీ దూసుకొనైనా వేసుకోండి, లేదా కొమ్మలతో అయినా వేయచ్చు. ఎందుకంటే మనం షాంపూ లాగా వాటర్ లాగా బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఇది స్టెమ్స్ అనేవి పెద్ద ప్రాబ్లం ఏం కాదనమాట. సో తర్వాత లాస్ట్గా మెయిన్గా మనకి వైట్ హెయిర్ అనేది పోవాలి అంటే మెయిన్గా కావాల్సింది గుంటకరాకు అనమాట. భృంగరాజా చూడండి ఒకసారి, ఫ్లవర్ అనేది ఎలా ఉందో సేమ్ ఈ ఆకు అనేది చూపిస్తున్నాను, మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి. భృంగరాజా ఆకులు అనేవి వైట్ హెయిర్ అనేది పోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇలా అవన్నీ వేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని తర్వాత అవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం బాయిల్ చేయక్కర్లేదు. అంటే మన వేసిన మందారం పువ్వులు, ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. మరి అంటే ఎంతసేపు బాయిల్ చేయాలి అనేది తెలియదు కదా, మనకి బాయిల్ అయిపోయింది అని చెప్పడానికి వాటి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అలా చేంజ్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోండి. సో ఇలా వేడి చేసుకున్న షాంపూలోకి మనం ఏ షాంపూ అయినా వాడుకోవచ్చు. చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, చూపిస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్. నేను వాడి నాకు ఓకే అని అనిపించిన తర్వాతే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. నాకైతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి పోయాయి. నాకు చుండ్రు బాగా ఉండేదన్నమాట, ఆ చుండ్రు కూడా పోయింది. హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోయిందనమాట. అందుకని ఈ టిప్ అనేది నేను మీకు చెప్పాలని వీడియో రూపంలో చేస్తున్నాను. సో ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. అది 1 మంత్ దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. బయట పెడితే మాత్రం 1 వీక్ వరకు ఉంటుంది. ఈ వాటర్లోకి ఇప్పుడు మీరు ఏ షాంపూ అయినా, ఏది క్లినిక్ ప్లస్, డవ్, ఏ షాంపూ అయినా వాడండి. ఆ షాంపూని ఈ వాటర్లో వేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలి, అంతే. అసలు ఇలా వీక్లీ 2 టైమ్స్ మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేసినా కూడా ఇలా చేసుకోండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనుకోండి, ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలనుకుంటున్నారో దానికి ఒక 1/2 అవర్ ముందు తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి కూల్ వల్ల కూడా కోల్డ్ అయిపోవచ్చు కదా, అందుకని తీసి పక్కన పెట్టుకొని ఇలా బాగా కలిపేసేసి, షాంపూ వేసి బాగా కలిపేసేసి హెడ్ బాత్ చేసుకోవడమే. హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. ఎలాంటి కండిషనర్స్ వాడాల్సిన అవసరం లేదు. వైట్ హెయిర్కి డాండ్రఫ్ కోసమని ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా హోమ్ మేడ్ తోటి ఇంట్లోనే మొత్తం మన ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుందన్నమాట. ఇందులో వాడిన మెంతులు వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది పోతుంది. అలాగే స్కిన్ అనేది, ఇప్పుడు హెయిర్ అనేది ఉంది కదా, స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఈరోజు నా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.